మంచితనం మితిమీరితే మన వాళ్ళు మనకే వెన్నుపోటు పొడుస్తారు. అతి మంచితనం పనికిరాదు జీవితంలో మిత్రమా. నువ్వు ఉన్న స్థాయిలోనే ఉండాలంటే కష్టపడవలసిన అవసరం లేదు. కానీ ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఖచ్చితంగా కష్టపడాలి. కష్టపడ్డ వాళ్ళందరూ ఉన్నత స్థాయికి వెళ్ళకపోవచ్చు. ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ కష్టపడ్డ వాళ్ళే మిత్రమా. ఎదుటి మనిషి కన్నీరు తుడవడానికి రక్త సంబంధమో స్నేహబంధమో పేగుబంధమో ఉండాల్సిన అవసరం లేదు. పిడికెడు గుండెలో చిటికెడు మానవత్వం ఉంటే చాలు మిత్రమా. మనం ఏం చేసినా నిందించడానికి, చులకనగా మాట్లాడడానికి సమాజంలో చాలామంది ఉన్నారు. ఆ పని వారికే వదిలేయి. నీ పని నువ్వు చేసుకుని వెళ్ళిపో మిత్రమా. గెలుపు మిమ్మల్ని వెంటాడే క్షణం ఎప్పుడంటే గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా నిరంతరం శ్రమించినప్పుడు. గెలుపు తప్పక వరిస్తుంది మిత్రమా. మన మాటల్లో మంచి ఉంటే మనకు వినిపించే మాట మంచిగా ఉంటుంది. మనం మంచి వింటుంటే మనసు ఎప్పుడూ సంతోషంగా ఉంటుంది మిత్రమా. గతం ఎంత గాయం చేసినా ముందుకు సాగాల్సిందే. ఆగిపోతే ఆకలి కూడా ఎలా ఉన్నావని అడగదు, చంపేస్తుంది మిత్రమా. మంచి సమయం చెప్పి రాదు, చెడ్డ సమయం చెప్పిపోదు, ఉన్న సమయం అలాగే ఉండిపోదు. దేని గురించి అతిగా ఆలోచించకుండా కాలంతో పాటు ముందుకు సాగిపోవడమే మిత్రమా. జీవితంలో ఏది జరిగినా అది కర్మానుసారమే. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం మిత్రమా. నిన్ను వద్దనుకున్న బంధాల ముందు జాలిగా నిలబడకు. నీ విలువ తెలియని మనుషుల కోసం పరితపించకు. నీ వ్యక్తిత్వాన్ని ఎప్పటికీ వదులుకోకు మిత్రమా. నిజమే చెప్పండి. కఠోరంగా ఉన్నా, కోపగించుకున్నా సరే నిజమైన బంధాలు విడిపోవు. అబద్ధం అందంగా ఉన్నా ఏదో రోజు తెలిస్తే బంధాలు విడిపోక తప్పదు మిత్రమా.